లడ్డూ ప్రసాదంపై సిబిఐ సిట్ను స్వాగతిస్తున్నామన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని చంద్రబాబు దెబ్బతీశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. 100 రోజుల పాలనపై దృష్టి మరల్చేందుకు కుట్ర చేశారంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు కూడా నిన్న సీరియస్ అయింది. ఏదైతే సిబిఐ అధికారుల చేత విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా వాళ్ళకి చెంపపెట్టలాగా ఉంది. ఏమనిపిస్తుంది? ప్రపంచంలోనే హిందువులకు అతిపెద్ద దేవాలయము, హిందువులకంతా కూడా వెంకటేశ్వర స్వామి అన్ని రకాల కూడా అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆదుకుంటూ ఉన్నాడు. మరి చాలా భక్తితో అందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటారు. మరి ఆదాయం కూడా అదేవిధంగా చాలా ఎక్కువగా హిందువులందరూ కూడా శ్రద్ధగా అక్కడ మొక్కులు సమర్పించుకొని ఇచ్చే ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏది కూడా ఆలోచించకుండా ఒక పార్టీని దెబ్బతీయాల. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు హిందువులకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలియాలా అని చెప్పి ఈ విధమైన అబద్ధ ప్రచారం చేశారు. దానికి భగవంతుడు ఒక చెంపపెట్టు కొట్టాడు సుప్రీంకోర్టు ద్వారా. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు చాలా హర్షణీయం. ఈ 100 రోజుల పాలన పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి సార్. ఏ విధంగా చూడాలి? దాంట్లో ఏం కూడా సందేహం లేదు. ఆయన ఏది కూడా చేయలేడు. సూపర్ 6 అనేది మర్చిపోవాలి జనాలంతా కూడా. కేవలం పెన్షన్ల వరకే పరిమితమై పెన్షన్లు ఇచ్చేదానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆయన పరిపాలన సాగుతూ ఉంది. ఏది కూడా అమలు చేయలేకుండా ఇతరుల మీద బురద చల్లే కార్యక్రమం మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఈ 100 రోజుల్లో కూడా మదనపల్లి ఇష్యూ కానీ, నా మీద బురద చల్లడం కానీ, మరి దాంట్లో ఏమీ లేదని తేలిపోయింది. సుప్రీంకోర్టులో ఈ విధంగా జడ్జిమెంట్ రావడం భగవంతుని దయ. అవి హిందువులందరూ కూడా ఈరోజు సంతోషపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు పాలనలో సూపర్ 6 అమలు లేదు, ప్రజలను పక్కదారి పట్టించాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు. దేవదేవుడు ఆశీస్సులతోనే మళ్ళీ సుప్రీంకోర్టు ఈరోజు స్పెషల్ సిట్ వేయడం ద్వారా నిజాలు నిగ్గు తేలుస్తాయని చెప్పేసి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.